వాతావరణ శాఖ అధికారులున్నారు. సరే ఏంటి? ఎట్లా ఉండబోతుంది రానున్నటువంటి 24 గంటలకు సంబంధించి, 2 రోజులకు సంబంధించి వాతావరణ అప్డేట్స్? తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైతే ఉంటాయండి. ఇది ఈ ఈ కాలంలో హ్మ్. తప్పకుండా. హ్మ్. అన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం ఎక్కువగా పడే అవకాశాలు గూడా ఉంటాయి. కానీ దాని ప్రభావం ఏంటంటే మనకి ఏదైనా క్లౌడ్స్ టెంపరేచర్స్ పెరగటం వల్ల హ్మ్. ఆహ్, మాయిశ్చర్ ఉంటుంది గాబట్టి ఇది మనం ఆహ్, ఈ ఋతుపవన కాలంలో ఎక్కువగా మాయిశ్చర్ ఉంటుంది. దాంతో టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో దాంతో క్లౌడ్ డెవలప్ అవుతుంది. హ్మ్. క్యుములోనింబస్ క్లౌడ్స్ అట్లాగా. హ్మ్. సో, దానివల్ల మనకు రెయిన్స్ కొంచెం ఎక్కువగా గూడా పడే అవకాశాలు ఉంటాయి అక్కడక్కడ. హ్మ్. అంటే అక్కడక్కడ. వాతావరణంలో చేంజ్ చేస్తారు. ఒక్కసారిగా డ్రై ఉండడం, ఎండ కాయడం, ఆ తర్వాత జల్లుల్లాగా వర్షాలు పడడం ఇట్లాంటియి అంతా కూడా తరచూ చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి లోకల్ ఫినామినా అంటాం. అంటే లోకల్‌గా మనకి అక్కడే క్లౌడ్స్ డెవలప్ అవుతుంటాయి. అక్కడే పడిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి అంటే కొన్ని పడినప్పుడు మాత్రమే క్లౌడీగా కనిపిస్తుంటుంది. మిగతా టైములలో మళ్ళీ ఎండ కాస్తూ ఉంటుంది. హ్మ్. అందుకని చెప్పేసి మనకి అప్పుడే అక్కడక్కడనే పడుతూ ఉంటుందనమాట. హ్మ్. అంటే ఇప్పుడు జిల్లాలకు గాని, యెల్లో అలర్ట్ గాని అట్లాంటి పరిస్థితులేమన్నా ఉన్నాయా అసలు? భారీ వర్ష సూచన ఉండేటటువంటి పరిస్థితులేమన్నా కనిపిస్తున్నాయా? ప్రత్యేకంగా అయితే ఏమి హెచ్చరికలైతే లేవండి. హ్మ్. కానీ మోస్తరు వర్షాలైతే ఉండే అవకాశాలుంటాయి అక్కడక్కడ. హ్మ్. అంటే ఇంకో అంశము రీసెంట్‌గా పొలిటికల్‌గా కూడా చూస్తున్నాం సార్. క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు ఆగిపోతాయనే దాని కూడా అట్లాంటిదేమన్నా జరిగే అవకాశాలుంటాయా? క్షుద్ర పూజలు చేయడం వల్ల వర్షాలు రాకుండా చేయడానికేమన్నా? దానికి ఏమి ఆధారాలేం లేవండి. మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. అట్లా జరిగితే ఏం పడే అవకాశాలేముండవు. ఉండకపోవచ్చు. అసలుండవు. ఉండవంటారా? మా అంటే నా అంచనా ప్రకారం అయితే అట్లాంటి వాటికి ఏమి ప్రభావం అయితే ఉండదు. పొలిటికల్ అదే రచ్చ కొనసాగుతుంది. ఇటు ప్రభుత్వం నుంచి, ప్రతిపక్షాల నుంచి. హరీష్ రావు క్షుద్ర పూజలు చేయడం వల్లనే వర్షాలు పడకుండా రైతులు ఇబ్బంది పడే విధంగా చేస్తున్నారని దాన్ని కూడా మీరు కూడా వినే ఉంటారు. ఏమోనండి. అంటే నేను ప్రత్యేకంగా వినలేదు. కానీ అట్లాంటి అవకాశాలైతే లేవండి. అంటే మే ఇవేవో పూజలు చేయడం వల్ల మనకి వర్షాలు పడతాయనేది ఎక్కడ అయితే ఆధారాలైతే లేవు. హ్మ్. మాకు తెలిసినంత వరకు. హ్మ్. ఓకే. ఇంకో ఎలినో ప్రభావం ఉందన్నారు కదా సార్! మరి అంటే ఆ ప్రభావం ఉన్నా కూడా ఇట్లాంటి వర్షపాతం నమోదవ్వడం అంటే సాధారణంగా ఉండవచ్చా? అంటే ఇంకేమన్నా దీంట్లో ఉండవచ్చా అనుకుంటున్నారు? ఎల్‌నో ప్రభావం అయితే ఉంటుందండి. ఎల్‌నో ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. రాగల వచ్చే నెల మళ్ళీ ఇంకో 2 నెలల్లో కూడా మనకి దాని యొక్క ప్రభావం పెరుగుతూనే ఉంది. హ్మ్. సో, కాబట్టి ఎల్‌నో ప్రభావం అయితే ఉంటుంది. అంటే ఎల్‌నో ప్రభావం వల్ల కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి కానీ, అసలు వర్షం ఉండకుండా ఉండే అవకాశం లేదు. వర్షాలు పడుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని చోట్ల ఎక్కువగా పడే అవకాశాలుంటాయి. కొన్ని చోట్ల తక్కువగా పడే అవకాశాలుంటాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో బోనాల పండుగ రాబోతుంది సార్. హైదరాబాద్ జిల్లాలంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. సో, రేపు ఏమన్నా ఈ జల్లులకు సంబంధించి పడే అవకాశం ఉంటుందా? సో, ఎట్లా ఉండబోతుంది? రేపు అంటే ఇదే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైతే ఉంటాయండి. హ్మ్. అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. హ్మ్. ఖచ్చితంగా మనం ఒక ఏరియాలో అనే కాకుండా అక్కడక్కడ పడే అవకాశాలుంటాయి. కాసేపు ఉంటుంది అది. ఎక్కువ సమయం ఉండే అవకాశం లేదు. ఓకే. అంటే రానున్న 2 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన అయితే ఏం లేదనుకోవచ్చు. అవునండి. భారీ వర్ష సూచన అయితే లేదు 2 రోజుల వరకి. థాంక్ యూ సార్. ఇది అంటే ఓవరాల్‌గా రానున్నటువంటి 2 రోజులకు సంబంధించి కూడా భారీ వర్ష సూచన అనేది లేదనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో, అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంటుంది. అది నార్మల్‌గా రెగ్యులర్‌గా జరిగేటటువంటి రొటేషన్‌లో ఉంటుంది అదంతా కూడా. అయితే ఈ ఎలినో ప్రభావం వల్ల కూడా కొంత పాతం నమోదనేది తక్కువ అయ్యేటటువంటి అవకాశాలుంటాయి. కానీ మొత్తంగా వర్షం పడకపోవడానికి అనేది ఉండదనేది అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా మో మోస్తారు నుంచి అంటే చిన్న చిన్న జల్లులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందనేది కూడా ప్రస్తుతం చెప్పలేనటువంటి సిట్యుయేషన్‌లుంటాయి. సో, ఎక్కడైనా కూడా ఒకేసారిగా భారీ వర్షం కురవచ్చు. దాంతో పాటు జల్లులుగా కురిసి కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు అనే దాన్ని కూడా చెప్తా ఉన్నారు. సో, రానున్నటువంటి 2 రోజులకు సంబంధించి కూడా భారీ వర్ష సూచన అయితే ఎక్కడ లేదు. ఏ జిల్లాలో కూడా మరి అలర్ట్‌లు కూడా జారీ చేయనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది కాబట్టి, సో, రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం లేదన్నది వాతావరణ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. వీడియో జర్నలిస్ట్ రాంబాతో ప్రభాకర్, బులెటిన్ మీడియా, హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి.